బి కృష్ణ గౌడ్. మా మమ్మీ పేరు బి లక్ష్మి గౌడ్. మేము శివాజీని చిన్నప్పటి నుంచి ఇష్టపడతాము. చిన్నప్పటి నుంచి వాళ్ళ గురించే చదవడం, తెలుసుకోవడం, ఇట్లా మాకు ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్, ప్యాషన్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి అనమాట. లాస్ట్ 3 years నుంచి మేము ప్రొసెషన్స్కి అటెండ్ అవ్వడం, ర్యాలీస్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో ఈ ఇయర్ మేము వేరే వాళ్ళతో కోఆర్డినేట్ అయి చేస్తున్నాము. ఇంట్లో డెఫినెట్గా పూజ చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో కంపల్సరీ బర్త్ యానివర్సరీకి ఎవ్రీ ఇయర్ మేము పూజ చేసుకుంటాము, దీపం ఎక్కిస్తాము. సో ఇది కంటిన్యూ అవ్వాలి, లెగసీ వాళ్ళది అనేది కంటిన్యూ అయితేనే ఇండియాలో ధర్మం అనేది ఉంటుంది, సనాతన ధర్మం ఉంటుంది. ఎవరికి కన్వర్షన్ అయ్యే అవసరం ఉండదు. వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ప్రతి మెన్ అండ్ ఉమెన్ కూడా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళలో కొంచెం పర్సన్ ఒక 0.01% కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా సస్టైన్ అవ్వగలుగుతాం. ఎవరు ఏం చెప్పినా వినకుండా, కన్వర్ట్ అవ్వకుండా. ఈ రోజులలో మస్తు చూస్తున్నాం అనమాట. చిన్న చిన్న వాటికి అది జరుగుతలేదు, ఇది జరుగుతలేదు అని కన్వర్ట్ అవుతారు. కానీ సంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్, ఛత్రపతి వీళ్ళందరూ ధర్మం కోసం కన్వర్ట్ అవ్వకుండా సాక్రిఫైసెస్ చేసినారు. మనం ఆ సాక్రిఫైసెస్కి స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళ కోసం స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకుంటేనే అన్నీ బాగుంటాయి, అన్నీ మన చేతిలో ఉంటాయి. మన థింగ్స్, మన గాడ్స్ కానీ, మన గాడెస్ కానీ, మన టెంపుల్స్ కానీ అన్నీ మన చేతిలోనే ఉంటాయి.